లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1956 సంవత్సరం మార్చి 14వ తేదీన చేసిన ప్రసంగం. లూకా సువార్త 7వ అధ్యాయం 6వ వచనము. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు దూరం నుండి ఆజ్ఞాపించగలవు అని శతాధిపతి చెప్పాడు. కైసరు రాజ్యమునకు చెందిన ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు. అతడు అధికారమునకు విధేయతకు చాలా పరిచయం ఉన్నవాడు. పురాతన కాల స్థలములను త్రవ్వుచున్నప్పుడు వారి చేతుల్లో ఖడ్గములను పట్టుకొని ఉన్న సైనికుల శరీరములను కనుగొన్నారు. అగ్ని వారి మీద పడుచున్నప్పుడు వారు ఆ విధముగా నిలిచియున్నారు. రోమా సైన్యములో క్రమశిక్షణ ఆ విధమైనది. కైసర్ రాజ్యములో ఆ విధముగా ఉంటే దేవుని రాజ్యములో అది ఇంకా ఎక్కువగా ఉండవలసి ఉన్నది. దేవుని రాజ్యములో విధేయత ఇంకా ఎక్కువ అవసరమైనదై అనేకమైన ఫలితములను చేరునదై ఉన్నది. తన ఇల్లు యేసునకు యోగ్యమైనది కాదు అని శతాధిపతికి తెలియను. రోమా సైనికులు ధూపం వేయు కైసరు విగ్రహము ఆ ఇంటిలో ఉన్నది. ఇక్కడ కైసర్ రాజ్యమునకు సంబంధించిన ఒక మనిషి దేవుని రాజ్యాన్ని తన హృదయంలో కలిగి ఉన్నాడు. కైసర్ రాజ్యమునకు చెందిన ప్రజలు సంపూర్ణంగా లోక సంబంధమైన కోరికలు కలిగి ఉంటారు. వారు ధనాన్ని ప్రేమిస్తూ ప్రతిదానిని డబ్బుతో పోలుస్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనము. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఒక విందు సమయంలో ఆరాధన జరుగుచూ ఉన్నది. సమాధి నుండి లేపబడిన ఒక వ్యక్తి యొక్క సహోదరి విందు తయారు చేసింది. అది విశ్వాస సంబంధమైన విజయం కొరకైన ఒక లోతైన కృతజ్ఞతలో ఆనందించుట. అది యేసు పెదవుల నుండి దేవుని వాక్యమును వినిన ఒక కుటుంబం. అది సమాధిలో 4 రోజులున్న మనిషి తిరిగి లేచుట నమ్మలేని విషయమైన ఆ కుటుంబము ఆ విశ్వాసమును పెంపొందించుకోగలిగారు. వారి హృదయాల్లో సంపూర్ణమైన కృతజ్ఞత కలిగి ఉన్నారు. చాలా అవసరతలో ఉన్నప్పుడు అమ్మి అవసరతలు తీర్చుకున్నటకై దాచిపెట్టబడిన ఆ అత్తరు ఇంటిలో భద్రపరచబడింది. మరియ దాన్ని తెచ్చి పగలగొట్టి యేసు పాదములకు దాన్ని పూసింది. ఒక గొప్ప అత్యవసరమును ఆ కుటుంబం ఎదుర్కొన్నది. యేసు వచ్చి దాని నుండి వారిని లేవనెత్తినాడు. వారి దుఃఖమును చెప్పనశక్యమైన ఆనందంలోనికి మార్చివేశాడు. ఎలాంటి రక్షకుడు! మరియ సంపూర్ణ విశ్వాసముతో ఉన్నది. ఇది ఒక ఆరాధించు, స్తుతించు, గౌరవించు మరియు ఘనపరచు కార్యము. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆరాధన ప్రభావమును అనుభవించారు. ఆమె దేవుని రాజ్యమునకు చెందినది. అయితే అక్కడ సంతోషించని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు కైసర్ రాజ్యమునకు చెందినవాడు. అతడు ఇంతకుముందే దేవుని రాజ్యము నుండి సాతాన్ రాజ్యంలోనికి వెళ్ళాడు. విశ్వాసం ఏమి చేయగలదో అను జ్ఞానం అతనికి లేదు. అతడు డబ్బు సంచి వైపు చూస్తూ దాని నుండి ఎంత దొంగిలించాలో మాత్రమే చూచాడు. కైసర్ సేవలో ఉన్న ఒక శతాధిపతి దేవుని రాజ్యంలోనికి వెళ్ళుచుండగా ఇతడింకా చీకటిలో మరియు పాపములో ఉన్నాడు. మిషనరీ సేవలో ఉన్నవారి కంటే ప్రభుత్వ సేవలో ఉన్న ప్రజలు ఎక్కువ విశ్వాసము గలవారిని నేను ఎరుగుదును. ప్రత్యేక కూటముల విషయం తెలియపరచగానే మిషన్ సేవలో ఉన్నవారు కొంతమంది అది వ్యయముగా భావిస్తారు. దేవుడు ఏమి చేయగలడో వారు ఎరుగనివారు. ప్రజలు ఉజ్జీవింపబడుట ద్వారా సంఘమునకు వచ్చే అర్పణలు అధిగమించునని వారు ఎరుగరు. ఒక స్థలములో ఉద్యోగ కూటముల తరువాత అర్పణలు 20 రెట్లు అధిగమించాయి. దేవుని రాజ్యంలోనున్న మనిషి డబ్బు సంచి ద్వారా విషయాల వైపు చూడడు గాని దేవుని ద్వారా మాత్రమే చూస్తాడు. ఆయన వనరులకు అంతము లేదు, లేక ఆయన దీవెనలకు హద్దు లేదు. అలాంటి మనిషి ప్రక్కన దేవుడు నిలుచుంటాడు. శతాధిపతి ఖచ్చితముగా దేవుని రాజ్యమునకు చెందినవాడు. సేవకుని కొరకు ఎంతో దయ, శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇది దేవుని రాజ్యమునకు ఒక మాదిరిగా ఉన్నది. అది నిశ్చయముగా కైసర్ రాజ్యమునకు చెందినది కాదు. విశ్వాసము ద్వారా ఎంత సాధ్యమో అతడు చూడగలిగాడు. యూదా పూర్తిగా విశ్వాసములో చచ్చినవాడు. యేసును విక్రయించకుండా అతని ఆర్థిక విషయాలను పరిష్కరించుకోగలనని అతడు నమ్మలేకపోయాడు. 30 వెండి నాణెములు అతని సమస్య నుండి విడుదల చేయనని అతడు తలంచాడు. కైసర్ రాజ్యమునకు చెందినవారు ప్రతి విషయాన్ని డబ్బు ద్వారా లెక్కిస్తారు. అట్టివారు దేవునికి తగినవారు కారు. దేవుడు నిన్ను వాడుకొనగలడని నీవు నమ్ముచున్నావా? నీ విశ్వాసంలో పెరుగుచున్నావా?
కైసర్ రాజ్యమునకు పైగా లేచావా? మానవుని హద్దులను మించిన దేవుని యొక్క అనంతమైన అధికారము గల దేవుని రాజ్యములోనికి నీవు ప్రవేశించావా?